జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఎవరూ లేరు. జగన్మోహన్ రెడ్డి గారి భార్య గారు అయినటువంటి వైఎస్ భారతిరెడ్డి గారు ఎప్పుడు కూడా రాజకీయాలకి దూరంగా ఉంటారు. ఆమె ఇంతవరకు ఏ రోజు కూడా రాజకీయాల గురించి మాట్లాడలేదు. ఇక జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు అంటారా, పాపం వాళ్ళు చిన్నపిల్లలు, ఇంకా చదువుకుంటున్నారు. ఇక చెల్లెలి గురించి నేనేం స్పెషల్గా మీకు చెప్పక్కర్లా, మీ అందరికీ చెల్లెలి గురించి చాలా బాగా తెలుసు. ఇక తల్లిగారు అంటారా, పాపం తల్లిగారు స్వయంగా కొడుకుని దూరం పెట్టారు. ఈ విషయంలో నిజంగా చంద్రబాబు నాయుడు గారు అదృష్టవంతుడండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక చిన్న కష్టం వచ్చింది అంటే చంద్రబాబు నాయుడు గారి భార్య గారు మీడియా ముందుకు వస్తారు, మాట్లాడతారు, భర్తకి అండదండలుగా నిలబడతారు. ఇక కొడుకు లోకేష్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఒక చిన్న కష్టం వచ్చింది అంటే తండ్రితో నిలబడి పార్టీని, ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారి బావమరుదుల కుటుంబాలు, తోడల్లుళ్ళ కుటుంబాలు, ఒక పెద్ద కుటుంబమే ఉంది. ఇక ఆ కుటుంబం నుంచి మనం బయటికి వస్తే చంద్రబాబు నాయుడు గారిని కాపాడడానికి ఇటు బీజేపీ, ఇటు జనసేన, పవన్ కళ్యాణ్ గారు ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. కాకపోతే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇంతమంది ఒకవైపు ఉంటే కేవలము ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు ఉండి ఇంతమందితో పోరాటం ఏదైతే చేస్తున్నారో, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి గుండె ధైర్యానికి మనందరం సెల్యూట్ చేయాలి.